సోన్ రష్యాకి టికెట్ బుక్ చేసుకొని వెళ్లే ముందు గ్యాంగ్ లో అందరినీ కలుస్తాడు. సోన్ ని ఎవరో తల మీద కొడతారు. తను కింద పడిపోతాడు. జూ మూన్ కి ప్రపోజ్ చేసి డేట్ కి రమ్మంటాడు. మూన్ నువ్వు నా టైప్ కాదు, నాకు నాతో పాటు హంట్ చేసే అతను కావాలి అంటుంది. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కే డ్రామా గ్లోరీ పార్ట్ 4. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ రోజు జూ తన జాబ్ కి రిజైన్ చేస్తాడు. మూన్ ఇంటి దగ్గర హాస్పిటల్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. యోంజిన్ కి మూన్ అందరికీ తన గురించి చెప్తుందేమో, అప్పుడు ఏసోల్ కి కూడా తెలుస్తుంది అని భయంగా ఉంటుంది. మూన్ కి కాంగ్ నుంచి అర్జెంట్ గా నిన్ను కలవాలి అని మెసేజ్ వస్తుంది. కాంగ్ కి సోన్ కనపడడు. మూన్ కి చెప్తుంది. సోన్ రష్యాకి వెళ్లిపోయి ఉంటాడు అంటుంది. మూన్ సోన్ చనిపోయి ఉండొచ్చు, కొన్ని రోజులు ఫాలో చెయ్యి, అప్పుడు కూడా సోన్ కనపడకపోతే నాకు చెప్పు అంటుంది. మూన్ సోంహీని సోన్ గురించి చెక్ చేయమంటుంది. సోన్ బుక్ చేసుకున్న ఫ్లైట్ లో ఎక్కలేదు, అంటే సోన్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. కానీ బ్రతికి ఉన్నాడో చనిపోయాడో తెలియదు. జాన్ ఇంట్లో నుంచి సోన్ నగలు బట్టలు తీసుకొని వెళ్తాడు. సోన్ సారాకి డ్రగ్స్ తీసుకొస్తాడు. సోన్ కనిపించినప్పటి నుంచి సారా డ్రగ్స్ తీసుకోలేదు. తనకి పిచ్చెక్కినట్టు ఉంటుంది. వెంటనే డ్రగ్స్ కావాలనిపిస్తుంది. సోన్ కి మెసేజెస్ కాల్స్ చేస్తూ ఉంటుంది. సోన్ నుంచి రెస్పాన్స్ ఉండదు. యోంజిన్ కాలికి దెబ్బ తగులుతుంది. తన దగ్గర గ్రీన్ హీల్స్ ఉంటాయి. సోన్ ని కొట్టింది గ్రీన్ హీల్స్ వేసుకున్న వాళ్లే అని చూపిస్తారు. కాంగ్ మూన్ కి కాల్ చేసి నీ కార్ ని ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్తుంది. మూన్ తన కార్ ని ఫాలో అయ్యే వాళ్ళ కార్ కి యాక్సిడెంట్ చేస్తుంది. వాళ్ళకి డబ్బులు ఇస్తాను అంటుంది. వాళ్ళు వెళ్లిపోతారు. జాన్ సోన్ కి కాల్ చేస్తూ ఉంటాడు. సోన్ ఫోన్ ఎత్తడు. జాన్ చోల్ ని యేసోల్ బర్త్డే ఎప్పుడో తెలుసా అని అడుగుతాడు. చోయ్ బర్త్డే తెలియదు, కానీ యోంజిన్ ప్రెగ్నెంట్ గా ఉన్న మంత్ తెలుసు అంటుంది. జాన్ యేసోల్ నా కూతురు అయి ఉండొచ్చు అనుకుంటాడు. చోయ్ యోంజిన్ దగ్గర ఒకేలాంటి గ్రీన్ హీల్స్ ఉంటాయి. హా ఎప్పుడు మూన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హాకి సోన్ నుంచి పార్సిల్ వస్తుంది. దానిలో తను మూన్ తో ఉన్న ఫోటో ఉంటుంది. సోన్ కి కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. హా జాన్ ని కలిసి సోన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుతాడు. జాన్ నాకు కూడా తెలియదు, నిన్ను ఏమైనా బెదిరించాడా అంటాడు. యోంజిన్ తాగే సిగరెట్ బ్రాండే జాన్ దగ్గర కూడా ఉండడం గమనిస్తాడు. జాన్ ఏసోల్ బ్రష్ తో DNA టెస్ట్ చేపిస్తాడు. ఏసోల్ తన కూతురని తెలుస్తుంది. జూ ఒక ప్లాస్టిక్ సర్జన్. హాస్పిటల్ పెట్టుకోవడానికి ఇల్లు మారతాడు. మూన్ తన కార్ రిపేర్ కి ఇస్తుంది. మూన్ కి జూ నుంచి మెసేజ్ వస్తుంది, మనం ఇప్పుడు కలుద్దామని. అక్కడ కొంతమంది మాంసాన్ని కాల్చుకొని తింటూ ఉంటారు. మూన్ కి అది చూసి చిన్నప్పుడు యోంజిన్ వాళ్ళు తనని కాల్చేందుకు గుర్తొస్తుంది. యాంగ్జైటీ వచ్చి కింద పడిపోతుంది. అక్కడ ఉన్న గ్రీస్ తన డ్రెస్ కి అంటుకుంటుంది. అలానే మూన్ జూ ఇంటికి వెళ్లి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం జూకి చెప్తుంది. నేను మొత్తం వదిలేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికే ఉన్నాను అంటుంది. జూన్ పగ అదంతా ఆపేసాయి, పగ తీర్చుకున్నాక నువ్వు కూడా మారిపోతావు అంటాడు. మూన్ బట్టలు విప్పేసి తనకి ఉన్న స్కార్స్ చూపిస్తుంది. జూ మూన్ కి నీకు హెల్ప్ చేస్తా, నీతో పాటు హంట్ చేస్తాను, నెక్స్ట్ ఏం చెయ్యాలో చెప్పు అంటాడు. హా యోంజిన్ ని నీ స్కూల్ ఫ్రెండ్స్ జాన్ సోన్ తో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. యోంజిన్ అప్పుడప్పుడు మాట్లాడతాను. సోన్ మాత్రం వింతగా ప్రవర్తిస్తాడు. నిన్నేమైనా అన్నాడా, బెదిరించాడా అని అడుగుతుంది. హా నువ్వు నీ ఫ్రెండ్స్ ఇప్పుడు సరిగ్గా ప్రవర్తించట్లేదు. సోన్ గురించి అడగంగానే నువ్వు బెదిరించాడా అంటున్నావు.
జాగ్రత్తగా ఉండు అంటాడు. తరువాత యోన్జిన్ హా కార్లో ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని లొకేషన్స్ చూస్తుంది. హా జోన్ ని కలిశాడు అని తెలుసుకుంటుంది. సారా బ్యాగ్ ని డాలర్స్ తో నింపి మూన్ కి ఇస్తుంది. మూన్ కి టైం లేక కాంగ్ కూతురికి ట్యూషన్ చెప్పలేకపోతుంది. అందుకే సారా ఇచ్చిన డబ్బులతో తనని అబ్రాడ్ పంపాలి అనుకుంటుంది. హా ఏసోల్ తో అమ్మ మీ క్లాస్ టీచర్ మంచిది కాదు అంటుంది. నువ్వేమనుకుంటున్నావని అడుగుతాడు. ఏసోల్ క్లాస్ టీచర్ మంచిదే, తను అమ్మ ఫ్రెండ్స్ అంటుంది. యోన్జిన్ జాన్ ని హాని కలిసావా అని అడగడానికి జాన్ ఇంటికి వస్తుంది. జాన్ ఇంట్లో ఉండడు. ఏసోల్ ని కలవడానికి వెళ్తాడు. రోడ్ క్రాస్ చేసేటప్పుడు గ్రీన్ లైట్ ఉన్న ఏసోల్ ఆగి ఉంటుంది. జాన్ ఏసోల్ కి కలర్ బ్లైండ్నెస్ ఉంది అనుకుంటాడు. జాన్ లెన్స్ పెట్టుకుంటాడు. అప్పుడు అన్ని కలర్స్ కరెక్ట్ గా కనిపిస్తాయి. ఏసోల్ ముందు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని బూతులో మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. చోయ్ సారా సోన్ ఇంటికి వెళ్లి చూస్తారు. సారా అక్కడ డ్రగ్స్ వెతికి తీసుకుంటుంది. సోన్ పాస్పోర్ట్ రూమ్ లోనే ఉంటుంది. ఇంటి ఓనర్ తో నేను ఇల్లు ఖాళీ చేస్తున్నాను అని చెప్తాడు. కానీ ఇప్పటిదాకా ఆమెకి ఫోన్ చెయ్యలేదు. చోయ్ సారా సోన్ మిస్సింగ్ అని యోన్జిన్ కి చెప్తారు. యోన్జిన్ టెన్షన్ పడుతుంది. మూన్ జూతో తన స్కూల్లో నర్స్ కి హాస్పిటల్లో జాబ్ ఇవ్వమంటుంది. జూ నర్స్ కి జాబ్ ఇస్తాడు. జూ నాన్న క్రిమినల్ కి ట్రీట్ చేస్తుంటే క్రిమినల్ తనని చంపేశాడు. జూ క్రిమినల్ మీద పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. జూ థెరపీకి కూడా వెళ్తాడు. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. జాన్ తన లాయర్ ఫ్రెండ్ తో నేను ఏసోల్ ని ఇప్పటి నుంచి పెంచుకుందాం అనుకుంటున్నాను, కుదురుతుందా అని అడుగుతాడు. లాయర్ లేదు, ఏసోల్ పుట్టినప్పటి నుంచి హా యోన్జిన్ ఏసోల్ తోనే ఉన్నాడు కాబట్టి హానే ఏసోల్ కి నాన్న. నువ్వు అసలైన నాన్న అయినా నువ్వు ఏసోల్ తో లేవు. ఏసోల్ ని నీకు ఇవ్వడం కుదరదు. యోన్జిన్ కి హాకి డివోర్స్ అయితే ఏసోల్ ని దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది అంటాడు. మూన్ ని కారులో ఫాలో అయింది పోలీస్ పెట్టిన దొంగలు. సోన్ మూన్ ని యూన్ ని ఎవరు చంపారో చెప్పు అని అడిగినప్పుడు మూన్ యోన్జిన్ పేరు చెప్తుంది. యూన్ ని చంపింది యోన్జిన్. మూన్ దగ్గర ఎవిడెన్స్ గా యోన్జిన్ బ్యాడ్జ్ ఉంటుంది. మూన్ సోన్ తో నువ్వు యోన్జిన్ ని కలిసి యోన్జిన్ తో నేనే యూన్ ని చంపాను అని చెప్పించగలిగితే నీకు డబ్బులు ఇప్పిస్తాను అంటుంది. యోన్జిన్ ని కలవడానికి వెళ్తాడు. అప్పటి నుంచి సోన్ మిస్సింగ్. మూన్ కి సోన్ ని యోన్జిన్ చంపిందేమో అనిపిస్తుంది. చోయ్ తేయుక్ ని పెళ్లి చేసుకోబోతుంది. తేయుక్ దగ్గర ఉన్న డబ్బుల కోసం. తేయుక్ అమ్మకి మూన్ ఫ్రెండ్ గా ఉంటుంది. తనకి చోయ్ నచ్చదు. మూన్ తన కొడుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటుంది. యోన్జిన్ వచ్చి జాన్ తో హాతో ఏం మాట్లాడావు అని అడుగుతుంది. జాన్ హానే నా దగ్గరికి సోన్ గురించి అడగడానికి వచ్చాడు. ఏసోల్ నా కూతురని ఎందుకు చెప్పలేదు? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకొని నన్ను వదిలేసావా అని అడుగుతాడు. యోన్జిన్ సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కి హా ఏసోల్ క్లాస్ కి వెళ్తాడు. జాన్ కూడా వెళ్తాడు. హా జాన్ తో నువ్వెందుకు వచ్చావు అంటే జాన్ నీ గురించి కాదు, నా చిన్నప్పటి ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను అంటాడు. అప్పుడు మూన్ క్లాస్ కి వస్తుంది. యోన్జినే సోన్ ని చంపిందా? హా కన్నా జాన్ మంచి ఫాదర్ అవుతాడా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నేను డ్రామా ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్ లో పెట్టాను.